రాత్రి సరిగ్గా 12 గంటలు. అందరూ నిద్దట్లో ఉన్న సమయంలో రవి ఫోన్ ఒక్కసారిగా మోగింది. స్క్రీన్పై కనిపించిన నెంబర్ చూసి రవి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ నెంబర్ అతని తండ్రి నెంబర్. కానీ అతని తండ్రి చనిపోయి అప్పటికే 2 సంవత్సరాలు అయ్యింది. భయపడుతూనే రవి కాల్ ఎత్తాడు. అవతల నుండి చాలా మెల్లగా ఒక స్వరం వినిపించింది. రవి, ఇంట్లో ఒంటరిగా ఉండకు. అంతే. కాల్ కట్ అయిపోయింది. రవి వెంటనే ఆ నెంబర్కు తిరిగి కాల్ చేశాడు. ఈ నెంబర్ ప్రస్తుతం సేవల్లో లేదు అని మెసేజ్ వచ్చింది. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే ఇంటి బయట ఎవరో తలుపు కొట్టారు. టక్ 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 అని ధైర్యం చేసి తలుపు దగ్గరకు వెళ్ళాడు. కానీ తలుపు బయట ఎవరూ లేరు. తలుపు కింద నుండి మాత్రం ఒక చిన్న కవర్లు లోపలికి జారింది. దానిపై రాసి ఉంది, ఇది ఉదయం వరకు తెరవకు. రవి గుండె వేగంగా కొట్టుకుంది. కానీ ఆ కవర్పై ఉన్న చేతిరాతను చూసి వెంటనే అతనికి షాక్ వచ్చింది. అది అతని తండ్రి చేతిరాత. రాత్రంతా ఆ కవర్ను తెరవకుండా రవి కూర్చున్నాడు. ఉదయం 6 గంటల వరకు కవర్ తెరిచాడు. లోపల ఒక చిన్న పేపర్ మాత్రమే ఉంది. అందులో, నన్ను చంపింది ఎవరో నీకు తెలుసు, కానీ నువ్వు నమ్ముతున్న వ్యక్తే అసలు నిజం దాచాడు అని రాసి ఉంది. రవి వెంటనే తన తండ్రి మరణం గురించి పాత ఫైళ్లను వెతకడం ప్రారంభించాడు. అప్పుడే అతనికి ఒక విషయం తెలిసింది. తండ్రి చనిపోయే ముందు రోజు ఒక వ్యక్తికి 17 సార్లు ఫోన్ చేశాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకున్నాడు. రవికి మరోసారి షాక్. అది అతని సొంత బాబాయ్. రవి బాబాయ్ని కలిశాడు. నాన్న చనిపోయే ముందు మీకు ఎందుకు 17 సార్లు ఫోన్ చేశారు అని అడిగాడు. బాబాయ్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. కొద్దిసేపు మౌనంగా ఉండి, నీ తండ్రి ఒక రహస్యాన్ని కనుక్కున్నాడు. ఆ రహస్యం బయటకు వస్తే మన కుటుంబం మొత్తం నాశనం అవుతుంది అన్నాడు. అసలు రహస్యం ఏమిటి? రవి తండ్రి మరణం నిజంగా ప్రమాదమా, లేక పక్కా ప్లాన్తో చేసిన హత్య? మరి 2 సంవత్సరాల క్రితం చనిపోయిన తండ్రి నెంబర్ నుంచి రాత్రి 12 గంటలకు ఫోన్ ఎలా వచ్చింది? ఈ కథలో అస్సలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ రాత్రి ఫోన్ చేసిన వ్యక్తి అతని తండ్రి కాదు. అతని తండ్రి ఫోనును ఉపయోగిస్తున్న వ్యక్తి ఇప్పటికి రవి ఇంట్లో ఉన్నాడు. మీకు ఈ కథలో అసలు నిందితులు ఎవరనిపిస్తుంది? కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.